ప్రభుత్వం నుంచి చిల్లి కూడా సాయంగా ఎందుకంటే మీరు ఆ విశాఖలో ఏదో కాదండి, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏదో పెట్టేస్తే అసలు ఈ ప్రాబ్లం లేకపోను కదా. 5 సంవత్సరాలు అలాగా అటన్నారు వీటన్నారు. టైం అవుట్ శేఖర్ రెడ్డి గారు, టైం అవుట్ అయిపోయింది. కొద్దిసేపు ఆపండి, నేను మాట్లాడతాను. ఎందుకు కాంట్రవర్సీ శేఖర్ ఒక్క నిమిషం శేఖర్ బాగా తగిలినట్టుంది మీకు. అరే శేఖర్ శేఖర్ వెయిట్ తాగి ప్రెస్ మీట్లకు వస్తారండి వైసీపీ వాళ్ళు. తాగి ప్రెస్ మీట్కి వస్తారు ఎందుకు? ఒక్కదానికి సమాధానం చెప్పు. మా అన్న 3 ఎయిర్పోర్ట్లు కట్టా అంటావు, అమ్మి 2 ఎయిర్పోర్ట్ల సంగతి 3 కోట్లు కట్టా అంటావు, అమ్మి 2 కోట్లు కూడా చెప్పేది. మరి చెప్పనివ్వండి, కిరణ్ గారు కూడా చెప్పనివ్వండి. శేఖర్ ఎందుకు కాంట్రవర్సీ? ఎవరికి మీ అన్నక? అరే శేఖర్ ఏంటది? వెయిట్ 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 కిరణ్ కిరణ్ అరే కిరణ్ వెయిట్ అండి నేను చెప్తాను కదా. వెయిట్ ఎందుకు కాంట్రవర్సీ నేను చెప్తాను కదా. కిరణ్ ఓకే మాట్లాడండి ఒక్క నిమిషం కిరణ్ ఇస్తాను, ఒక్క నిమిషం మాట్లాడండి. ఆయన అనేక ఆరోపణలు చేశారు బీజేపీ మీద. బట్ నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. దుగ్గరాజపట్నం, ఆల్దో ఐమ్ ఫ్రమ్ తెలంగాణ, దుగ్గరాజపట్నం అనేది ఇట్ ఈస్ అ కాంట్రవర్షియల్ థింగ్. మీరు బ్యాక్ 2013 నుంచి చూస్తుంటే దుగ్గరాజపట్నం మీద అనేక ప్రభుత్వాలు వాళ్ళ స్టాండ్ మార్చుకుంది. మొదట యూపీఏ గవర్నమెంట్ దాన్ని తీసుకొచ్చినప్పుడు కూడా దాన్ని బ్యాక్ బర్నర్ మీద పెట్టేశారు. ముందు ఇనిషియల్గా కొంతవరకు మూమెంట్ జరిగి, ఆ తర్వాత దుగ్గరాజపట్నం మీద ఇంట్రెస్ట్ చూపించిందే బీజేపీ. దానికోసం అనేక పర్యాయాలు వాళ్ళు యాజిటేషన్ కూడా చేయడం జరిగింది. అఫ్కోర్స్ కాంగ్రెస్ కూడా తర్వాత గొంతు కలిపింది దుగ్గరాజపట్నం కావాలని. వేరాస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాకు రామాయంపేట ఒంగోలు జిల్లాలో కావాలి అని చెప్పేసి సడన్గా మార్చారు. 5,000 ఎకరాలు అక్కడ వాళ్ళకి అలొకేట్ చేయాల్సింది. వాళ్ళు ఐ డోంట్ రిమెంబర్ ద నెంబర్స్ ప్రాపర్లీ కానీ, బట్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా వాళ్ళు చేయకుండా ఇట్ వాజ్ వైఎస్ఆర్సీపీ విచ్ స్టాప్ దాట్. తర్వాత వాళ్ళు రామాయంపేట ఇచ్చేసారు. దాని తాలూకు వాళ్ళు ఒక అజిటేషన్ కమిటీ కూడా వేసుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ప్రతాప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో శేఖర్ ఎవరు మాట్లాడితే వాళ్ళకే ఇస్తారండి పీసీఆర్ వాళ్ళు. ప్లీజ్ వెయిట్ చేయండి మీరు మాట్లాడినంత సేపు ఎవరు మాట్లాడలేదు. సరే ఓకే ఆగరా బాబు, నువ్వు శేఖర్ రెడ్డి ఆగరా. వెయిట్ కిరణ్ మాట్లాడండి, పాయింట్ లోకి రండి. కిరణ్ ఎవరు మాట్లాడితే వాళ్ళకి ఇవ్వండి పీసీఆర్, మిగతా అందరూ మ్యూట్. ఒక్క నిమిషం ఇస్తానండి. కిరణ్ మాట్లాడి మీరు మాట్లాడితే బాల్కొట్టి గారు ఒక్క నిమిషం. కిరణ్ పాయింట్ లోకి రండి, కాంట్రవర్సీ వద్దు. పాయింట్ లోకి వస్తాను, కాంట్రవర్సీలోకి ఏం రాను. శేఖర్ రెడ్డి గారికి బాగా తగిలినట్టు ఉంది సార్, మాడు పగిలేది. అట్లా కాదు సార్, నేను మాట్లాడాలి కదా, వాడు అన్నప్పుడు నేను మాట్లాడాలి కదా. బాగా కాలినట్టుంది, బర్ణాలు రాసుకోరా వెళ్ళి శేఖర్ రెడ్డి. వెయిట్ ఆపాలి సార్, వాడిని ఆపండి. సింగిల్ ఇవ్వండి, అతను సింగిల్ ఇవ్వండి ఫ్రేమ్. నువ్వు పాయింట్ లోకి రా కిరణ్. ఎస్ సింగిల్ ఫ్రేమ్ ఇస్తున్నారా ఇవ్వట్లేదా? అది ఇప్పుడు చౌకబారు మాటలు, చౌకబారు విమర్శలు, పిచ్చి ప్రేలాపనలు డిబేట్లకు వచ్చి చెయ్యొద్దనే మొన్న చెప్పింది. వాడిని ఎవడన్నా అంటే వీడికి కాలింది, వస్తా ఉన్నా. అయితే నేనేం చెప్తా ఉన్నానంటే సార్, ఈ డిబేట్కి సంబంధించి సబ్జెక్ట్కి సంబంధించి శేఖర్ రెడ్డి అనేవాడికి ఏం అర్థం కాదు. వాడు వీడియో నార్మల్ గా మాట్లాడండి ప్లీజ్. ఎందుకండి చెప్పండి, చెప్పాను ఆయన కామ్ అయ్యారు. మళ్ళీ మీరు గొడవ పెట్టుకుంటారంటే ఎందుకు మాట్లాడుకోరు గౌరవం కానీ? సరే నేను చెప్పాను కదా, ఆయన చెప్పాను, మ్యూట్ చేశాను కదా, మ్యూట్ కూడా చేశాను. మళ్ళీ పాయింట్ ఎందుకు రేస్ చేస్తారు అనవసరం కానీ? నేను చెప్పాలి కదా. సరే అయిపోయింది కదా అబ్బాయి, ఎన్నిసార్లు ప్రతిసారి ఇంకలాగా. వెయిట్ అండి. కిరణ్ పాయింట్ లోకి రండి, కామెంట్స్ ఎందుకు ప్లీజ్. బాలకోటి గారు కిరణ్కి ఇవ్వండి సింగిల్ గా. ఈ వైఎస్ఆర్సీపీ ప్రతినిధికి ఈ బడ్జెట్ కి సంబంధించి జ్ఞానం